వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరూ కలిశారు. వెయిట్ బాగా తగ్గావు అని చెప్పారు. హ్యాపీ అయిపోయిందండి. నేను తినేయనండి. అంటే అండి, నేను ఈ ఎక్కువ తింటున్నా. ఒక రోజులో దోసకాయ, కీర దోసకాయ ఇలాంటివి కంపల్సరీ చేర్చుకుంటున్నా. ఎప్పుడైనా ఇష్టమైతే ఈ స్వీట్ కార్న్ కుక్కర్లో ఉండి ఆవిరిలో ఉడికించి కొంచెం ఉప్పు రాసి తింటే టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా నోరు బాగపోతే చిన్న ముక్క మామిడికాయ ముక్క ఒకటి తీసుకుంటే వారం కూడా వస్తుంది. ఈ 5 రూపాయలండి కీర దోసకాయలు, చాలా చీపు. ఇవి మనకు వచ్చి ఒక 20 రూపాయలు తీసుకుంటే వారం వస్తుంది. అలాగే స్వీట్ కార్న్ ఉంటుందండి, ఒక 10 రూపాయలు ఎంత ఉంటుంది. ఇక పైనాపిల్ కొంచెం కాస్ట్లీగానే ఉందండి. ఇది ఎందుకు కొన్నానంటే, ఇది అసలు నేను సాధారణ కొన్నాను. ఇప్పుడు మీరు చియా సీడ్స్ అంటారు, ఇది అంటారు, మళ్ళీ ఇదండి సబ్జా గింజలు అంటారు. సబ్జా గింజలు, చియా సీడ్స్ నానబోసుకున్నప్పుడు ఇది చిన్న ముక్క కట్ చేసి మిక్సీ వేసుకుని కలుపుకుని తాగితే అండి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. లేదా ఇది ఏదైనా ఫ్రూట్ మీరు వేసుకుని తాగితే బాగుంటుందండి. నేను సాయంత్రం లోపు ఈ ముక్కలన్నీ తినాలి, నాకు టైం చాలదు. ఇదండి కట్ చేసి పెట్టుకుంటాను. వీలైతే ఈ పెద్ద ముక్కని వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. దోసకాయ అండి ఇదేదండి మస్క్ మిల్ అనేది అంటారు. ఆ దోసకాయ ముక్కలు ఈ పుచ్చకాయ ఎక్కువ తింటా ఉంటాను. అన్నం టైంకి అన్నం తింటాను. ఎంత అంటే నాకు ఇష్టమైనంత, కడుపు పట్టినంత తింటాను. ఫస్ట్ ఇదండి లెగంగానే ఒక ఉసిరికాయ, కరివేపాకు, జీలకర్ర మిక్సీ పట్టేసాను. దాంట్లో ఇదిగో మజ్జిగ చేసి పెట్టుకుని కొంచెం మజ్జిగ వేసుకుని తాగేస్తాను. ఒకరోజు ఫ్లాక్స్ పౌడర్ వేస్తాను, ఒకరోజు సొంటిను జీలకర్ర, ఇదండి ధనియాలు. అది అయిపోయింది, ఇవాళ వేసుకుందాం అనుకున్నా, అది వేసుకుంటా. మజ్జిగ మాత్రం ఎక్కువ పెట్టుకుంటానండి. ఇంకా ఈ నల్ల గ్రేప్స్ ఒక డబ్బా 30 రూపాయలండి. వారం 10 రోజులు వచ్చేస్తుంది. మీరు ఒక 200-300 ఖర్చు పెట్టుకున్నారంటే వారం 10 రోజులు వచ్చేస్తాయి. చక్కగా రోజు 5 రూపాయలండి దోసకాయ. ఒక అన్నం తినే ముందు దోసకాయ తింటే మీ హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్ల వాళ్ళకి కడుపు నిండిపోతుంది. ప్లస్ వచ్చి దీంట్లో షుగర్ ఏముండదు, వాటర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది. అసలు వచ్చి ఇంకొక చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, చాలామంది, నేను కూడా కన్ఫ్యూషన్ అయ్యాను. సబ్జా గింజలు, చియా సీడ్స్ ఒకటేనేమో అంటే, మనం తెలుగు మీడియం చదివామండి, మనకు అంత తెలియదు. ఈ డబ్బాలు చూసారా, ఈ డబ్బాలు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయి ప్రేరణ బర్త్డే గిఫ్ట్లు. ఈ డ్రై ఫ్రూట్స్కి, ఈ నా డైట్ కిట్కి బాగా పనిచేస్తున్నాయి. బాగుందండి, యూస్ఫుల్ గిఫ్ట్. ఇదిగోండి సబ్జా గింజలు ఇట్లా ప్యూర్గా బ్లాక్గా ఉంటాయి. చియా సీడ్స్ వచ్చేసి కొంచెం తెల్లగా, అంత బ్లాక్ ఉంటుందండి, కొంచెం ఎలిసిపోయినట్టు ఉంటాయి. దీనికి డిఫరెంట్ తెలుస్తుందా? ఈ చియా సీడ్స్, ఈ సబ్జా అండి. సబ్జా మీరు మార్నింగ్ తాగితే కూడా ఏమవుతుంది. ఇది మాత్రం మీరు పరగడుపుని తాగితే కడుపులో మంట వస్తుందండి. వరుసగా పరగడుపుని తాగకూడదు. ఏమైనా మీల్ తీసుకున్నాక, లేకపోతే బ్రేక్ఫాస్ట్ అది దాని తర్వాత ఎప్పుడైనా మిడిల్లో సాయంత్రం కూడా తీసుకోవచ్చు. ఇది నానబోసాను. తర్వాత ఏదో చిన్న ఫ్రూట్, ఏదైనా దీనికి నచ్చిన ఫ్రూట్ ఏదైనా చిన్న మొక్క వేసుకుని జ్యూసులు తాగమన్నారని చక్కెర వేసుకోకూడదండి. చక్కెర ఫుల్గా అవాయిడ్ చేయాలి. మీరు తినే స్వీటు, ఈ ఫ్రూట్లోనే స్వీట్ ఉంటుంది, మీకు ఆ స్వీట్ సరిపోతుంది. ఏదైనా పుచ్చకాయ ముక్కన్నా, చిన్న పైనాపిల్ ముక్కైనా, ఏదైనా చిన్నదండి 2-3 పీసులు వేసుకుని చక్కగా కడుపు నిండా టేస్ట్గా తినండి. వెయిట్ తగ్గండి, హెల్త్కి మంచిది. తర్వాత ఎప్పుడైనా నైట్ వచ్చి అన్నీ తినమన్నారు కానీ గుప్పుడు తింటే మనకేం ఫలితం ఉండదండి. 2 అన్నీ నానబోసుకుని పొద్దున్నే పరగడుపున మీరు తిన్నా బాగానే ఉంటుంది. మిక్సీ వేసుకుని దాంట్లో 2 ఖర్జూర పళ్ళు, ఇంకా అరటిపండు అని అవి ఉంటాయండి. లేదంటే మనకి స్వీట్ కోసం ఖర్జూర పళ్ళు బాగా 2 అయితే సరిపోతాయండి. అరటిపండు అని, ఒక హాఫ్ యాపిల్ అని, లేదంటే ఈ దోసకాయని అట్లా వేసుకుని జ్యూస్ తాగొచ్చు. అన్నీ ఒకరోజు తాగలేండి, మనకు టైం చాలదు, పొట్ట పట్టదు. మనం ఏదో 2 చూస్ చేసుకోవాలండి తాగడానికి. నేను ఈరోజు చియా సీడ్స్ వేసాను, పైనాపిల్ ముక్కేసి జ్యూస్ తాగుతాను. ఇవన్నీ సాయంత్రంలోపు కష్టపడి తింటారు. అన్నం టయానికి ఆకలేస్తుందండి. మామిడికాయ పచ్చడి ఒకటి ఉందా, ఇంకా ఆకలేసి అన్నం నెయ్యి వేసుకుని మామిడికాయ పచ్చడి తినాలనిపిస్తుంది, తింటా. మన నోట నేను కట్టుకోకూడదండి. నాకు నచ్చినట్టు మా అన్నం కూడా తినేస్తా.
ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. కడుపు నిండా నచ్చింది తింటానే వెయిట్ తగ్గాలి. ఏది మంచిది ఒంటికి అది తినాలండి. కాఫీలు టీలు చక్కెర అవాయిడ్ చేయండి.